ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మైగ్రేన్. అందరూ సూపర్ గా ఉన్నారు, మీరందరూ కూడా సేఫ్ అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి శామ్ జోన్స్ పిజ్జా అనే ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ అన్లిమిటెడ్ బఫెట్ అనమాట, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ కాస్ట్ డీటెయిల్స్ అందులో ఎలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయంట. అండ్ విత్ ఇంక్లూడెడ్ కిడ్స్ జోన్ అండి. సో అక్కడ ఎలా ఉంది అంబియన్స్ అని, ఫుడ్ ఐటమ్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, శామ్ జోన్స్ పిజ్జా కేపీహెచ్పీలో ఉన్న బ్రాంచ్కి అయితే వచ్చేసామన్నమాట. సో విజేత పైన ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది కేపీహెచ్పీలో. ఇది మనకి వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో వెజ్ వచ్చేసి అడల్ట్కి ఎంత, కిడ్స్కి ఎంత, అండ్ నాన్ వెజ్ ఎంతనో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ రెస్టారెంట్ అంబియన్స్ కూడా ఇలా ఉంటుందన్నమాట. సో బఫెట్ సిస్టమ్ కాబట్టి మొత్తం టోటల్ బఫెటే అండి. సో ఇందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి, అంటే 100 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. సో వెజ్లో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాన్ వెజ్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనకి వెజ్లో ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఈవెన్ మెయిన్ కోర్స్లో కూడా రిపీట్ అవుతాయి. సో మీకు ఇక్కడ బోల్డ్ ఎన్ని వెరైటీస్ అనమాట. సో అంబియన్స్ అయితే ఇలా ఉంది. సో స్పేషియస్గా చాలా పెద్దగానే ఉంది. సో సిట్టింగ్ కూడా ఎక్కువే ఉందన్నమాట. సో సాటర్డే సండే అయితే చాలా రష్ అయితే ఉంటుందండి. సో ప్రతిదీ మనకి నార్మల్గా స్టార్టర్స్ అయితే కొన్ని వాళ్ళు సర్వ్ చేస్తారు, పిజ్జాస్ కూడా వాళ్ళే సర్వ్ చేస్తారు అనమాట. సో ఏవైనా అన్లిమిటెడే అండి. పిజ్జాస్ వాళ్ళు మనం సర్వ్ చేస్తే ఓన్లీ లిమిటెడే అనుకోవచ్చు మీరు, బట్ అలా కాదు. ఏవి వాళ్ళు నార్మల్గా వాళ్ళు సర్వ్ చేసినవి కూడా అన్నీ అన్లిమిటెడే అనమాట. మెయిన్ కోర్స్ కూడా మనకు నచ్చినట్టు అన్లిమిటెడ్గా తెచ్చుకోవచ్చు. సో సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది, అంబియన్స్ ప్రైస్ కూడా బాగానే ఉందండి. సో మాక్టైల్స్ అండ్ షేక్స్ మాత్రమే ఛార్జబుల్ అండి. సో అవి మాత్రమే మనకి ఛార్జబుల్, మిగతా అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అన్లిమిటెడ్ అనమాట. సాఫ్ట్ డ్రింక్స్ కూడా 4 టైప్స్ ఉంటాయి, అవి కూడా అన్లిమిటెడే. సో మీకు ఇక్కడ బార్బిక్యూ, గ్రిల్, స్వీట్స్, డెజర్ట్స్, చాట్, పిజ్జాస్ ఇక్కడ అన్నీ అన్లిమిటెడే అండి. సో మనకి పిజ్జాస్లో కూడా 3 వెరైటీస్ వెజ్లో ఎలా వస్తాయో నాన్ వెజ్లో కూడా 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వెజ్ స్టార్టర్స్లో ఏంటంటే మనకి ఆఫ్ఘనీ పన్నీర్, ఫింగర్ పన్నీర్ అండ్ వెజ్ కబాబ్స్ అని ఇలా 3 వెరైటీస్ అయితే ఇచ్చారు. అండ్ నాన్ వెజ్లో కూడా 3-4 వెరైటీస్ ఏమో ఉన్నాయి. సో ఏవైనా కూడా ఇవి వాళ్ళు మనకి ఓన్గా సర్వ్ చేస్తారు. సో ఇవి కూడా మనకి అన్లిమిటెడ్ అండి, ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. అండ్ మీకు చెప్పినట్టు పిజ్జాస్ కూడా ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. అండ్ చికెన్లో కూడా మనకి తంగడి కబాబ్, చికెన్ టిక్కా, చికెన్ వింగ్స్, ఫిష్ ఫ్రై ఇలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి జస్ట్ నేను క్లిప్ లాగా తీసాను. సో నాన్ వెజ్ వాళ్ళకు కూడా తెలియాలి ఏ ఐటమ్స్ ఉన్నాయని. ఇవి కూడా మనకి అన్లిమిటెడే అండి. సో పిజ్జాస్లో కూడా మనకి చాలా వరకు బాగా సర్వ్ చేశారు. అండ్ పిజ్జా క్రస్టింగ్ అయితే చాలా బాగుంది, బేస్ అయితే చాలా బాగా అనిపించింది. రియల్లీ నాని కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు రియల్గా. అంటే పిజ్జాస్ కూడా చాలా సాఫ్ట్గా, చాలా చీజీగా చాలా బాగున్నాయి. సో ముందుగా మనకి 2 టైప్స్ ఆఫ్ సూప్స్ ఉంటాయండి. సో వెజ్ సూప్ ఒకటి, నాన్ వెజ్ సూప్ ఒకటి. సో సూప్స్లో 2 వెరైటీస్ అయితే ఉంటాయి, ఇవి మనకి సైడ్స్. అండ్ నెక్స్ట్ అయితే 23 టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయండి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే పాస్తా, స్వీట్ కార్న్లో 2 టైప్స్ ఆఫ్ సలాడ్స్, పాస్తాలో 3 టైప్స్, నార్మల్ వెజ్ సలాడ్స్ అండ్ ఫ్రూట్స్, ఇలా చాలా సలాడ్స్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను జస్ట్ అలా స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. సో కొన్ని స్టార్టర్స్ నార్మల్గా మనకి మెయిన్గా సర్వ్ చేస్తారండి, కొన్ని మనకి మెయిన్ కోర్స్లో కూడా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మెయిన్ కోర్స్లో ఫ్రైడ్ రైస్, ఇది వెజ్ పన్నీర్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి దాల్ ఫ్రై అండ్ వెజ్ నూడిల్స్ అండ్ క్రిస్పీ వెజ్, ఇది కూడా మనకి స్టార్టర్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, డ్రై మంచూరియా అండ్ స్టీమ్డ్ రైస్. అండ్ నాన్ వెజ్ సెక్షన్ వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ మిక్స్డ్ రైస్, సో చికెన్ నూడిల్స్ అండ్ జింజర్ చికెన్. సో ఇక్కడ మీకు నాన్ వెజ్లో కూడా స్టార్టర్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. సో చికెన్ మసాలా అండ్ గార్లిక్ చికెన్, ఫ్రైడ్ చికెన్. సో ఇక్కడ మనకి నార్మల్గా సర్వ్ చేయకుండా వాళ్ళు ఇక్కడ కూడా మనకి స్టార్టర్స్ ఉంటాయి. అండ్ కాంటినెంటల్లో కూడా మనకి సలాడ్స్ 3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇది డిఫరెంట్ కౌంటర్ టాప్ అనమాట సలాడ్స్కి. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్గా దమ్ బిర్యానీ లేదనుకోవద్దండి. సో దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇలా సపరేట్గా మళ్ళీ ఇంకొక సెక్షన్ ఉందన్నమాట. సో పాస్తాస్లో కూడా మనకి 3 వెరైటీస్లో ఇక్కడ ఇంకొక సెక్షన్ ఉంది. సో మనకి రోటీస్ కూడా ఉన్నాయి. సో కర్రీస్తో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్ చీజ్ పాస్తా, న్యూడిల్స్, అండ్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో షార్ట్స్, క్యారెట్ హల్వా ఇలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ బార్బిక్యూ కూడా లైవ్ కౌంటర్ ఉంటుందండి. బార్బిక్యూ, పైనాపిల్, బార్బిక్యూ పొటాటో అక్కడ మనకి నచ్చినట్టు వాళ్ళు కూడా చేసిస్తారనమాట. సో అండ్ స్వీట్స్లో గులాబ్ జామున్, రబ్దీ, క్యారెట్ హల్వా అవి ఉన్నాయన్నమాట. సో చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకి గ్రిల్ సపరేట్, స్వీట్స్, కాంటినెంటల్, సలాడ్స్ అండ్ పానీపూరితో సహా ఉంటుంది. పానీపూరిలో కూడా మనకి పానీపూరి, దహీపూరి 2 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి కావాలంటే అప్పుడు కూడా ఫ్రెష్గా చేసిస్తారండి. నెక్స్ట్ డెజర్ట్స్ కూడా 6 to 7 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ డెజర్ట్సే కాకుండా మనకి ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉందండి. ఐస్ క్రీమ్లో కూడా మనకి 6 వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ కూడా మనకి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ కూడా సపరేట్గా ఇస్తారనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఈ రెస్టారెంట్కి బెస్ట్ పార్ట్ వచ్చేసి కిడ్స్ ప్లే జోన్ కూడా ఉందన్నమాట. సో మనం ఒకవేళ బఫెట్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఇబ్బంది లేకుండా అంటే మనం ప్లే జోన్లో కిడ్స్ని వదిలేస్తే మనం హ్యాపీగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదండి. సో ఆ ప్లే జోన్కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళే ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. కిడ్స్కి 5 years బిలో అయితే బఫెట్ అయితే ఛార్జ్ చేయరండి. కిడ్స్ ప్లే జోన్ ఒకవేళ యూజ్ చేస్తే మాత్రము 250 రూపీస్ తీసుకుంటారు. సో 250లో కూడా 50 రూపీస్ నాన్ స్కిటబుల్ సాక్స్ ఇస్తారనమాట. సో గేమ్స్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయన్నమాట. సో దే కెన్ ఎంజాయ్ ఈజీలీ. అండ్ డెజర్ట్స్ అయితే కూడా బాగానే ఎంజాయ్ చేసామండి. ఇందులోనే మనకి పార్టీ హాల్ కూడా ఉంటుందండి. సో పార్టీ హాల్ ఒకవేళ బుక్ చేసుకుంటే మాత్రం కిడ్స్ ప్లే జోన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. సో మీ గ్యాంగ్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే కూడా మనం అక్కడ చిన్న కేక్ అనేది వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. సో అక్కడ కట్ చేసుకొని మంచిగా ఫొటోస్ కూడా దిగొచ్చండి. సో చూసారు కదా. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. సో 1 time విజిట్ అయితే చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ పిజ్జాస్ లవర్స్ అయితే ఎవరైనా ఉంటే మాత్రం నిజంగా చాలా బాగా ఉంది. పిజ్జా జోన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో అక్కడ కంటే నాకు ఇక్కడ పిజ్జాస్ అనేది చాలా బాగా అనిపించాయి. అండ్ స్టార్టర్స్ కానీ కూడా మెయిన్ కోర్స్లో కానీ సపరేట్గా కూడా చాలా వరకు కవర్ అయ్యాయి. అండ్ ఈవెన్ కూడా మనకి వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి కూడా చాలా వరకు కవర్ చేశారనమాట. అంబియన్స్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా మనకి అన్లిమిటెడ్ ఇస్తున్నారు. అండ్ చాట్స్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, స్వీట్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కాబట్టి యూ కెన్ విజిట్ వన్స్ అండి. సో యూ కెన్ ఆల్సో ట్రై అనమాట. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.